హాయ్ హలో ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఒక మంచి పాట పాడదాం అనుకుంటున్నా. ఆ పాటలో దేవుణ్ణి ఎలా ఆరాధించాలి అనే టాపిక్ మీద నేను సాక్ష్యం చెబదాము అనుకున్నప్పుడు దేవుడు నాకు ఈ ప్రేరేపణ కలిగి ఈ పాట ఇచ్చాడు మనసులో. కానీ నేను సాక్ష్యం చెప్పలేదు. నిన్న జనవరి 1 జరిగినవన్నీ మనం చెప్పుకోవాలి కదా, కానీ చెప్పలేదు ఫ్రెండ్స్. నా ఛానల్ మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు నేను ఆ పాట పాడి మీకు వినిపిస్తా. ఓకేనా? ఇంకేమన్నా మ్యాటర్ కూడా చెప్తా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగెలపడి నమస్కారము చేసేదా, సాగెలపడి నమస్కారము చేసేదా. యేసయ్యా నా మనసారని సన్నిధిలో సాగెలపడి నమస్కారము చేసేదా, సాగెలపడి నమస్కారము చేసేదా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. ఫ్రెండ్స్, నాకు సాక్ష్యం చెబుదామని అంకులు నేను బైక్ మీద వెళ్తున్నాము. ప్రేయర్కి వెళ్తున్నప్పుడు అనిపించింది, పాస్టర్ గారు ఇలా సాక్ష్యాలకి నన్ను అందరూ సాక్ష్యాలు చెప్పండి అంటారు. లేచినప్పుడు ముందుగా ఒక పాట పాడి చెప్పాలి అని అనుకున్నా. నా మనసులో ఈ పాట వచ్చేసింది. పాడుకుంటానే పోయా బైక్ మీద, ఈ పాట పాడుకుంటూ పోయా. కానీ సమయం అయిపోయింది ఫ్రెండ్స్. నేను వెళ్ళే తలకే లేట్ అయింది. కొంచెం పనికాడ కూడా వాళ్ళకి వంట చేసే తలకి లేట్ అయింది. అందుకని సాక్ష్యాలు చెప్పే సమయం అయిపోయింది. అర్రే అనుకున్నా. సరే, దేవుడు మళ్ళీ అవకాశం ఇచ్చిన పాడతా, సాక్ష్యం చెబుతా సంఘంలో. ఎప్పుడు ప్రతి వారం వెళ్తా కదా, ఏదో ఒక వారం చెబుదామని ఆశ. ఫ్రెండ్స్, మీరైతే ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరైతే సాక్ష్యాలు చెప్పారా సంఘంలో? నేనైతే చెప్పలేదు. మరి యెహోవా ధర్మశాస్త్రమందు దేవరాత్రులు ధ్యానించేవారు ధన్యులు, అట్టివారు నీటి కాలువల యొద్ద నాటబడిన చెట్టు వలె నుందురు అని చెప్పాడు కదా. మనం అందుకే ప్రతి ఒక్కరము సాక్ష్యాలు చెబితే నీటి కాలువ యొద్ద నాటబడిన మొక్క వలె ఉంటాం. అవునా కదా? అందుకే 1 year జరిగిన సంగతులన్నీ గుర్తుండకపోవచ్చు. ఏదో నీకు మంచి చెడు అనేది జరిగిద్ది కదా, అవైనాగా నెమరు వేసుకొని సాక్ష్యం రూపంలో మన సహోదరులందరం ముందు పెట్టుకోవాలి, దేవుని ముందు పెట్టాలి. ఎందుకంటే ఎదుటి వాళ్ళు కూడా చెప్పారనుకో, మనం సాక్ష్యం చెప్పామనుకో, ఎదుటి వాళ్ళు కూడా తెలుసుకొని వాళ్ళు కూడా ముందుకొచ్చి దేవుళ్ళు ఎలా ఎదగాలి, ఎలా ఉండాలి అని చెబుతారని. మళ్ళీ మీరు అనుకునేరు, ఏంటమ్మా సాక్ష్యాలు చదువుతున్నావు, అన్నీ చదువుతున్నావు అని. కానీ చెప్తా, కానీ వీడియోలు ఎందుకు చేస్తున్నారో నాకే తెలియదు. మీరందరూ ప్రార్థన చేయండి. వీలైతే నా ఉండంగా నా వీడియోలు ఓన్లీ వాక్యాలకే పరిమితం అవ్వాలి అన్నట్టయినా పెట్టండి. ప్రేయర్ చేయండి. నా మనసు ఎందుకు మరి సాతానుడు మరిపెత్తుంది ఎత్తలేదు, నాకు నేనే మళ్ళీపోతుంది చేస్తలేదు. కానీ చేస్తున్నా, ఎందుకంటే పశ్చాత్తాపడవచ్చు. సినిమా పాటలు చేస్తున్నా. ప్రభు నన్ను దయతో క్షమించివే ప్రభు అని నేను రుద్దిన వల్ల రోజు నేను దేవుణ్ణి అడుక్కుంటా. ఇదొక్కటే మన దేవుడు క్షమించే కారణం. అంటే మన యేసయ్య మంచి యేసయ్య అంటానికి కారణం దినదినము ఏ పాపం అయితే చేస్తామో ఆ పాపాలని మనము మర్చిపోకుండా, ప్రభువా నన్ను నీ పరలోక రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో, నేను ఈ పాపం చేశా,
ఈరోజు ఇలా మాట్లాడా, పలానోళ్ళ బూతులు మాట్లాడా, పలానోళ్ళని తిట్టా, సినిమాకి వెళ్ళా, సినిమా పాటలు పాడే ఈరోజు దయతో నన్ను క్షమించిపోయి ప్రభు అని మనం ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు మన పాపాలని క్షమింపబడతాయి. ఎంత ఘోర పాపినైనా ప్రేమతో క్షమిస్తానన్నాడు దేవుడు. ఇది కరెక్టా కాదా? అందుకే మళ్ళీ వేషనైనా క్షమిస్తాను కానీ వేషధారణ క్షమించను అన్నాడు. అందరూ భక్తుల్లాగా కొంతమంది ఉంటారు, కానీ చాలా కుళ్ళు కుచితాలతో ఉంటారు. అట్టటి వాళ్ళని అస్సలు క్షమించాడు దేవుడు. దేవుడు కూడా అన్నాడు, వేషనైనా క్షమిస్తాను కానీ వేషధారణ క్షమించను అన్నాడు. ఇదైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఎవరైనా సరే తప్పులు ఉంటాయి, మన మానవులం కదా, లోకంలో ఎవరైనా చేస్తాము. ఆ ఒడిదుడుకులు భర్త మీద అరుస్తాం, పిల్ల మీద అరుస్తాం, ఇరుగు పొరుగుల మీద అరుస్తాం. కాకపోతే ఒక్కోసారి డబ్బులు ఇవ్వాలి, ఎదుటి వాళ్ళు అడిగినా లేవని కూడా అబద్ధాలు కూడా చెప్తాము, ఉంచుకొని కూడా లేవంటాం. వెళ్ళమంట గ్యాసే వచ్చింది, ఆ 1000 రూపాయలు వాళ్ళు అడిగారు అనుకో, మనకు దేనికన్నా అవసరమైనప్పుడు ఇస్తారా లేదు, లేవు మా కాడని వీలైతే పంపించేస్తాం. ఇట్లా చేస్తాం. ఏది మన గ్యాస్ కాదు, పక్క వాళ్ళ గ్యాసులు అయితే అట్ట కూడా ఇవ్వము. అట్టటి హెల్ప్లు కూడా చెయ్యం మనం. అట్టటి అయినా కానీ అబద్ధాలే అని మన ప్రభు అంటున్నాడు. ఫ్రెండ్స్, నా మాటలు నిజమా కాదా మీరే నెమరు వేసుకొని, మీరే క్వశ్చన్ మార్కు మీరే తెలుసుకొని నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్. అందరూ ప్రైజ్ లాడ్.